ఆ సజ్జనారు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ డీజీపీ నువ్వు మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు. ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు. మరి ఆ రోజు మీ కేసు ఎందుకు పెట్టలే? ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్? ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం. మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా, ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది? చట్టం చుట్టమైంది ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు? అందులో ఒక అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్టు పరిపూర్ణానందచారి ఈ సంఘటన జరిగినప్పుడు 3 రోజులు శబరిమలలో ఉన్నాడు. ఆయన 3 రోజులు లీవ్లో ఉన్నాడు, శబరిమలలో ఉన్నాడు. ఈ విషయంతో సంబంధమే లేని చారిని అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేసుకొచ్చేది. అంటే మీరు ఎంత నియంతృత్వంగా ఎంత ఏకపక్షంగా చేస్తున్నారనడానికి ఉదాహరణ ఇది. ఎన్టీవీ భుజం మీద తుపాకు పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అన్ని మీడియా ఛానళ్లను మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మీడియా హౌజ్కు వెళ్లి పోలీసులు మీడియా హౌజ్కు వెళ్లి సీజ్ చేయడము, కంప్యూటర్లు ఎత్తుకుపోవడం ఎప్పుడు జరగలే. ఫస్ట్ టైం జరుగుతుంది. ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామంటే ఇదేనా? రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక మీడియా హౌస్ కు పోలీసులు పోయి సీజ్ చేసిన పరిస్థితి ఉందా? ఒక మీడియా హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి ఉందా? ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతున్నా డీజీపీని. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే 44లో కాంట్రాక్టర్ను కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించిండు. మిషన్లు తగలబెట్టాలని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు 9వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు? ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతుంది? మిస్టర్ సజ్జనార్, ఏం చేస్తుంది నీ చట్టం? మహేందర్ రెడ్డి గారు, ఏం చేస్తుంది మీ చట్టం? చట్టం అందరికీ ఒకే రీతినే ఉంటుందా? చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా? మరొక మంత్రి, ఆయన కుమారుడు, ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుణ్ణి గాని ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాని మీద ఎందుకో సిట్ అయ్యారు? పట్టబగలు ఒక పేదవాడు సామాన్య ప్రజల భూమిని కబ్జా చేస్తే, కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ నడిబొడ్డున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది? దాని మీద ఎందుకు సిట్ అయ్యారు? దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు? అర్ధరాత్రి పోయి పట్టుకురావచ్చు కదా మరి వాళ్ళు. కానీ అక్కడేం చేసిండ్రు? పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది 24 గంటల్లో. ఆయన పేరు ఉండే ఆ సిఐ గారిని బదిలీ చేసిండ్రు. అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు. సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు. మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు. అక్కడ అర్ధరాత్రి అరెస్టులు ఉన్నాయి. పాపం నిజాయితీగా వివరించిన సిఐనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆయనకు బహుమానం ఇస్తారు బదిలీ చేసి. ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్? అంటే ట్రాఫిక్ ఛాలెంజ్ల పైన రేవంత్ రెడ్డి గారు
ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి, గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటుండు. కేసీఆర్ గారి హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్లోకి పంపిండు, రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసిండు కేసీఆర్. అవ్వాతాతలకు 2000 పెన్షన్ నేరుగా అకౌంట్లో వేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, ప్రజల అకౌంట్ల నుంచి లాక్కొని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి. అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయేటోళ్ళని ఏమంటాము? సైబర్ నేరగాళ్ళు అంటాం. సైబర్ నేరగాళ్ళు నీకు తెలియకుండా నీ అకౌంట్ల నుంచి పైసలు ఎత్తుకుపోతారు. మరి ఇక సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమవుతలేదు. నువ్వు డైరెక్ట్ కట్ చేయంటుండు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఎన్నికల ముందు మీరు ఏం చెప్పిండ్రు? బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టిండు. డిసెంబర్ నెల నుంచి అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తా అన్నావు. తులం బంగారం ఇస్తా అన్నావు. మరి అవి ఏమైనాయి? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చి నువ్వు స్వయంగా సంతకం పెట్టి ఒట్లు పెట్టుకున్నావు కదా. మరి ఒట్లు పెట్టుకున్నందుకు నెల నెల అవ్వాతాతలకు ఇవ్వాల్సిన 4000 రూపాయల డబ్బులు కానీ, ఆడపిల్ల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం కానీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న నెలకు 2500 రూపాయలు రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి మరి సీదా ఆటో క్రెడిట్ చేసే పని కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఛాలెంజ్ డబ్బులు ఆటో క్రెడిట్ చేస్తా అంటున్నావు కదా బ్యాంకుల నుంచి. మరి నువ్వు కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒట్లు పెట్టి సంతకం పెట్టించినావు కదా. మరి నీ అకౌంట్ నుంచి కూడా లేదా ప్రభుత్వ ఖజానా నుంచి ఆటో క్రెడిట్ చేసి ప్రజలకు తీసుకుంటాం మరి.